వైఎస్ జగన్ ప్రభుత్వంలో సాక్షి పత్రికకు ఇచ్చిన ప్రభుత్వ ప్రకటనలపై టీడీపీ ఎమ్మెల్యేలు ఎల్లో మీడియా చేసిన దుష్ప్రచారం పచ్చి అబద్ధమని అసెంబ్లీ సాక్షిగా రుజువైంది. అసెంబ్లీలో చంద్రబాబు ప్రభుత్వమే గత ప్రభుత్వంలో సాక్షి పత్రికకు కానీ ఇతర ఏ పత్రికకు కానీ పక్షపాత వైఖరితో పత్రికా ప్రకటనలు జారీ చేయలేదని ప్రకటించింది. టీడీపీ ఎమ్మెల్యేలు అడిగిన ప్రశ్నలకు రాష్ట్ర సమాచార శాఖ మంత్రి పార్థసారథి ఈ మేరకు లిఖితపూర్వకంగా సమాధానం చెప్పడం విశేషం. అంతేకాదు వైఎస్ జగన్ ప్రభుత్వంలో ప్రకటనల జారీ కూడా 1984లో జారీ అయిన 431 జీవో ఆధారంగానే గత ప్రభుత్వంలో ప్రకటనలు జారీ చేసినట్లుగా స్పష్టం చేసింది ప్రభుత్వం. ప్రతిరోజు సాక్షి మీడియాపై ఏడ్చే ఎల్లో బ్యాచ్ చేసే తప్పుడు ప్రచారం మరోసారి పటాపంచలైంది. గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, ఇప్పుడు అధికారంలోకి వచ్చినప్పుడు కూడా సాక్షి పత్రికకు గత వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో అయాచిత లబ్ధి చేకూరేలా ప్రభుత్వ ప్రకటనలు జారీ చేశారని అబద్ధాలను పదే పదే ప్రచారం చేశారు టీడీపీ నేతలు. అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి శాసనసభ సమావేశాల్లో కూటమి ప్రభుత్వమే టీడీపీ ఎమ్మెల్యేలు చేసిన ప్రచారమంతా పచ్చి అబద్ధమని తేల్చేసింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో సాక్షి మీడియాపై కక్ష కట్టి మరీ దుష్ప్రచారం చేస్తున్న టీడీపీ నేతల బండారం బట్టబయలైంది. 2019 నుంచి 2024 వరకు గత వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో పత్రికలకు పక్షపాత ధోరణితో ప్రకటనలు ఇవ్వడం వాస్తవమేనా అని టీడీపీ ఎమ్మెల్యేలు నక్కా ఆనందబాబు, పెందాళం అశోక్, తెనాలి శ్రవణ్ కుమార్లు ప్రశ్న వేశారు. వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో సాక్షి పత్రికకు మేలు చేసేలా పక్షపాత వైఖరితో ప్రకటనలు ఇచ్చారంటూ టీడీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో ఆరోపణలు కూడా చేశారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం తరపున సమాచార శాఖ మంత్రి అసెంబ్లీకి ఇచ్చిన సమాధానంలో టీడీపీ ఎమ్మెల్యేలు చేసిన ఆరోపణలు అన్నీ పచ్చి అబద్ధాలని స్పష్టమైంది. వైఎస్ జగన్ ప్రభుత్వంలో సర్క్యులేషన్లో 1-2 స్థానాల్లో ఉన్న పత్రికలకు, ఇతర ఇంగ్లీష్ పత్రికలకు, తెలుగు పత్రికలకు ప్రకటనలు జారీ చేసినట్టు స్పష్టం చేశారు. అందులో కూడా 1984 నుంచి ఆంధ్రప్రదేశ్లో అమల్లో ఉన్న 431 జీవో ఆధారంగానే ప్రకటనలు జారీ చేసినట్టు స్పష్టం చేశారు. ఆ జీవో ఆధారంగానే సాక్షి పత్రికకు 370 కోట్ల మేర ప్రకటనలు జారీ చేసినట్టు స్పష్టంగా అసెంబ్లీకి ఇచ్చిన సమాధానంలో పేర్కొన్నారు. పత్రికలకు ప్రకటనల జారీలో ఎటువంటి పక్షపాత ధోరణి లేదని స్వయంగా మంత్రి పార్థసారథి అసెంబ్లీకి లిఖితపూర్వకంగా ఇచ్చిన సమాధానంలో పేర్కొన్నారు. నేను ఫస్ట్ ప్రశ్నకి లేదండి అని ఏ విధంగా చెప్పానంటే అధ్యక్ష, దీంట్లో ఒక జీవో ఉంది అధ్యక్ష, జీవో నెంబర్ 431. నాకు తెలిసి దీని తర్వాత ఇంకేమి జీవోలు వచ్చినట్లేవు దీనికి సంబంధించి. అంటే నేను అడిగాను, జారీ చేయటానికి ఏ విధమైన గైడ్ లైన్స్ ఉన్నాయి, ఈ డిస్ప్లే అడ్వర్టైజ్మెంట్ కానీ లేకపోతే క్లాసిఫైడ్ అడ్వర్టైజ్మెంట్స్ కానీ అని చెప్పేసి కనుక్కుంటే అధ్యక్ష, దాంట్లో జిఓఎంఎస్ నెంబర్లో 431లో ఏముందంటే అధ్యక్ష, సమాచార పౌర సంబంధాల శాఖకు విచక్షణ అధికారం కల్పించడం జరిగింది. వివిధ ప్రభుత్వ శాఖలకు సంబంధించిన అడ్వర్టైజ్మెంట్కు సమాచార పౌర సంబంధాల శాఖకు కేటాయించిన బడ్జెట్, ఈ విచక్షణ అధికారం కల్పించడం మూలంగా ఈ విధంగా చేశారని చెప్పేసి నేను భావించాను అధ్యక్ష. ఈ జీవోలో ఉంది కాబట్టి. వైఎస్ జగన్ ప్రభుత్వంలో సాక్షి పత్రికతో పాటు ఈనాడు పత్రికకు కూడా ప్రకటనలు ఎలాంటి వివక్ష, పక్షపాత ధోరణి చూపించకుండా జారీ చేశారు. క్లాసిఫైడ్, డిస్ప్లే 2 ప్రకటనల్లోనూ ఎలాంటి పక్షపాత ధోరణిని చూపించలేదు. 2020-21 ఆర్థిక సంవత్సరంలో డిస్ప్లే ప్రకటనలు ఈనాడుకు 51.64 కోట్ల ప్రకటనలు ఇవ్వగా సాక్షికి 53.15 కోట్ల ప్రకటనలు మంజూరు చేశారు. 2021-22 ఆర్థిక సంవత్సరంలో డిస్ప్లే ప్రకటనలు ఈనాడు పత్రికకు 56.65 కోట్ల ప్రకటనలు ఇస్తే సాక్షి పత్రికకు 55.56 కోట్ల ప్రకటనలు ఇచ్చారు. 2022-23 ఆర్థిక సంవత్సరంలో ఈనాడు పత్రికకు 52.40 కోట్ల ప్రకటనలు జారీ చేస్తే సాక్షికి 59 కోట్ల ప్రకటనలు జారీ చేశారు. ఆ మరుసటి ఏడాది నుంచి ఉద్దేశపూర్వకంగా ఈనాడు ప్రభుత్వం జారీ చేసిన ప్రకటనలను తమ పత్రికలో ప్రచురించలేదు. ఇవన్నీ సాక్షాత్తు ఇప్పటి చంద్రబాబు ప్రభుత్వం అసెంబ్లీకి లిఖితపూర్వకంగా ఇచ్చిన లెక్కలే. దీంతో గత వైఎస్ జగన్ ప్రభుత్వం ప్రకటనల జారీలో ఎలాంటి పక్షపాత వైఖరిని అవలంబించలేదన్నది స్పష్టమైంది. గత వైఎస్ జగన్ ప్రభుత్వంలో సర్క్యులేషన్ ఆధారంగా మొదటి 2 పత్రికలకు ప్రకటనలను ప్రభుత్వం జారీ చేసింది. ఇది కూడా 431 జీవో ప్రకారం సమాచార శాఖ కమిషనర్ విస్తృత అధికారం ఆధారంగా నిబంధనల మేరకు జారీ చేశారు. సాక్షి పత్రికకు ఇచ్చిన ప్రకటనలను ఈనాడు పత్రికకు కూడా ఇచ్చారు. సుమారు ఏడాది పాటు ఈనాడు పత్రిక ప్రభుత్వ ప్రకటనలను సమాచార శాఖ ఇచ్చినా తీసుకోలేదు. కానీ గత వైఎస్ జగన్ ప్రభుత్వం మాత్రం ఈనాడుకు ప్రకటనలను ఏనాడు ఎక్కడా నిలుపుదల చేయలేదు. 2014 నుంచి 2019 వరకు గత చంద్రబాబు ప్రభుత్వంలో అనుసరించిన జీవోల ఆధారంగానే ప్రకటనలు జారీ చేశారు. కొత్తగా ఎటువంటి ఉత్తర్వులు కూడా గత వైఎస్ జగన్ ప్రభుత్వం ఇవ్వలేదు. అంతేకాదు, గతంలో చంద్రబాబు ప్రభుత్వంలో 2014 నుంచి 2019 మధ్యలో జీవో 431లోని కమిషనర్ విస్తృత అధికారం ఆధారంగా నిబంధనలకు విరుద్ధంగా
కేవలం టీడీపీ అనుకూల పత్రికలకు ఈనాడు ఆంధ్రజ్యోతికి మేలు చేసేలా మాత్రమే ప్రకటనలు జారీ చేశారు. గత చంద్రబాబు ప్రభుత్వంలో సర్క్యులేషన్లో 1-2 స్థానాల్లో ఉన్న పత్రికలకు కాకుండా 1-3 స్థానాల్లో ఉన్న పత్రికలకు ప్రకటనలు ఇచ్చి పక్షపాత వైఖరిని అవలంబించారు. కానీ వైఎస్ జగన్ ప్రభుత్వంలో మాత్రం అలాంటి పక్షపాత వైఖరి లేదని సాక్షాత్తు అసెంబ్లీలో చంద్రబాబు ప్రభుత్వమే లిఖితపూర్వకంగా స్పష్టం చేసింది. దీంతో టీడీపీ నేతలు చేసిన ఆరోపణలన్నీ పచ్చి అబద్దాలని అసెంబ్లీ సాక్షిగానే తేటతెల్లమైంది.